भारत माता की जय। 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 नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం बोलो भारत माता की जय। भारत माता की जय। बोलो भारत माता की जय। बोलो भारत माता की जय। 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 भारत माता की వాళ్ళకు కూడా ఇవ్వమ్మా మీరు కోట్ల ప్రయాణం చేసినాం వెళ్ళాం తర్వాత చేసినాం అది 22 నాడు చెప్పరాదు వాళ్ళకి ఇచ్చేయమ్మా ఇచ్చే పద్ధతి తీసుకోవాలి పిల్లలకి మాట్లాడతారు ఎక్కువ అనకి మన నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఆపరేషన్ సింధూర్ పేరిట మన ఇద్దరు అక్కలు పాకిస్తాన్ వెళ్ళి ఆ దుష్కర ట్రైనింగ్ సెంటర్లన్నీ సత్యనాశనం చేసి వాళ్ళు 20 మందిని చంపితే మేము 200 మందిని చంపుతామని చెప్పేసి నిరూపించినారు. దీనికి మన అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఈ యుద్ధం మొదలుపెట్టినందుకు నరేంద్ర మోదీ గారికి మన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా ఆనందదాయకంగా సంతోషంగా ఈ వేడుకను మనము జరుపుకున్నాం. ఇంతకుముందు 22వ తారీఖు పహల్గామ్లో జరిగిన మారణకాండను నిరసనగా మనము కొవ్వొత్తులు ప్రదర్శన చేసుకున్నాము. కానీ ఈరోజు సగర్వంగా మనము ఉత్సాహభరితంగా ఈ వేడుకలు ఇక్కడ మనము ఈ సనాతన ధర్మ ధ్వజం దగ్గర మనం జరుపుకోవడం నిజంగా చాలా సంతోషదాయకంగా ఉన్నది. మొన్నటి రాత్రి 9 ఉగ్రవాద స్థావరాల మీద దాడులు చేసి దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లోపల ఆపరేషన్ సింధూర్ లోపల వాయుదళము, నౌకాదళము, సైనిక దళము 3 కలిపి దాదాపు 1971 తర్వాత ఈ దాడిని మనం సక్సెస్ఫుల్గా పాకిస్తాన్ భూభాగంలో కూడా పోయి మనం ఈ దేశంలో ఉండి వాటిని టార్గెట్ చేసుకుని ధ్వంసం చేయడం జరిగింది. జైషే మహమ్మద్ ఆ కార్యాలయాన్ని కూడా తర్వాత అజర్ మసూద్ వాళ్ళ ఫ్యామిలీని కూడా మట్టుపెట్టడం జరిగింది. ఇది నిజంగా భారతీయులందరికీ గర్వకారణము. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది అంటే ముందు పాకిస్తాన్ దెబ్బకొట్టేందుకు రకరకాలుగా ఆర్థిక పరంగా, వాణిజ్య పరంగా, రాజకీయ దౌత్యపరంగా వాళ్ళను అన్ని రకాల నిర్వీర్యం చేసి ఏదో బార్డరు
దగ్గరనే అటాక్ చేస్తారన్న దృష్టి వాళ్ళను మరల్చి వాళ్ళ భూభాగంలోకి పోయి మనము ఈ సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం మన దేశానికి గర్వకారణం.